నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. వినయ్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నమస్తే. గతంలో మీరు అన్నట్టుగానే నిజామాబాద్లో కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మీరు అన్నట్టుగానే ఈ సర్వే రిపోర్ట్లు కనిపిస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని సిగ్నేచర్ స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే మరీ ముఖ్యంగా చూసినట్లయితే బోధనలో చూసినట్లయితే మొదటిగా ప్రారంభించినట్టయితే అక్కడ 10% లీడ్ బీజేపీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. సో ఏ రకంగా చూడొచ్చు ఈ సర్వేని బోధనలో? మీ సర్వే ఎప్పుడైతే నేను చూసినానో దాంట్లో నేను 70% ఏకీభవిస్తా. ఇంకా తెలంగాణలో పరిస్థితి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది, ఫ్లూయిడ్ స్టేజ్లోనే ఉంది. ఇంకా చాలా సమీకరణాలు మారుతాయి. ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్కి. పోలింగ్కి మనకు కంఫర్టబుల్గా కనీసం 6 నెలల వ్యవధి ఉంది. తెలంగాణ పొలిటికల్ సినారియో డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ప్రత్యేక తెలంగాణ కోసం పుట్టి కేసీఆర్ ఆ ఉద్యమం బాగా నడిపి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక నిజంగా కూడా ఆయనకి కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు, టీచర్సు, అడ్వకేట్సు, అన్ని రకాల సమాజంలో ఉన్న అన్ని రకాలు ఆయనకి మద్దతు తెలిపినాయి. పార్టీలకు అతీతంగా మద్దతు ఆయన గెలవడం జరిగింది. ఆయన ఫస్ట్ టైం 4.5 yearsకి ఆయన ఎలక్షన్కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం యాంటీ ఇన్కంబెన్సీ తక్కువ ఉంది, ప్లస్ కన్విన్స్ చేసుకున్నాడు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఇల్లు కట్టడానికి టైం పడుతుంది, సో ఆన్ సో ఫోర్త్. బీజేపీ ఆనాడు బలంగా లేదు. కాంగ్రెస్ కూడా అప్పటికి ఫస్ట్ ఆయన 2014లో గవర్నమెంట్ ఫామ్ చేయంగానే చాలా చాకచక్యంగా కాంగ్రెస్ని ఫినిష్ చేసేసాడు. అందరినీ తీసేసుకోవటం, ఎక్కడో నాయకుల్ని ఉండనీయకపోవటం, వాళ్ళని ఏదో రకంగా గవర్నమెంట్లోనో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చో, చైర్మన్ పదవులు ఇచ్చో, ఎమ్మెల్సీలు ఇచ్చో ఏదో రకంగా కాంగ్రెస్ క్లోజ్ చేసేది. సో అపోజిషన్ అప్పుడు స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది. అపోజిషన్ పార్టీసు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకుంది. ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్గా లేని పాకెట్స్ ఉన్నాయో కాంగ్రెస్ రీటైన్ చేసుకుంటుంది అపోజిషన్ ఓటు. అక్కడ కూడా ఒకసారి బీజేపీ పుంజుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా ఫాస్ట్గా తగ్గిపోయే పార్టీ. ప్లస్ సెంటిమెంటు ఇక లేదు. తెలంగాణ ఎంతనో వచ్చేసింది, 10 సంవత్సరాలు అయిపోయింది. పీపుల్ ఎక్స్పెక్ట్ డెవలప్మెంట్, పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. 2014లో కానీ 2018లో కూడా కొంచెం మన తెలంగాణ సెంటిమెంటు మనకి ఎలక్షన్లలో పనిచేసిందని అనవచ్చు. కానీ ఇక 2023-24లో ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ అన్నది పనిచేస్తుందని నేను అనుకోను. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇట్ ఈస్ నో మోర్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇట్ హ్యాస్ బికమ్ భారత రాష్ట్ర సమితి. సో దేర్ సెంటిమెంట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ ది పిక్చర్. వినయ్ గారు, మీరేమంటారు? నిజామాబాద్లో మరీ ముఖ్యంగా బీజేపీ చూసినట్లయితే ప్రధానంగా ఎక్కువగా లీడ్ కనిపించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేసిన సర్వేలలో చూసినట్లయితే బీజేపీ 2nd ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా కరీంనగర్లో, నిజామాబాద్లో మరీ ప్రధానంగా మీరు ఎక్కువగా బీజేపీయే గెలుస్తుందని ఇచ్చిన సర్వే ప్రకారంగా చూసినట్లయితే ఏ రకంగా చూడవచ్చు యాక్చువల్లీ ఆ సర్వేస్ని? మనం ఆల్మోస్ట్ 150,000 సర్వేలు తీసినామన్నా మొత్తం తెలంగాణ అంతా. సో నిజామాబాద్ అర్బన్ రూరల్లో మనం చూసుకుంటే దాదాపు 4,000 శాంపుల్స్ తీసాం. సో కొంచెం మార్పు ఉంది. మనము మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నా కూడా సో మైనారిటీకి ఏం బీజేపీ ఆపోజిట్ కాదని నేను భావిస్తాను. సో ప్రజలు కూడా మారినారు అన్న చెప్పినట్లు, ఆ సెంటిమెంట్ పోయింది. సో ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో అటువైపే ప్రజలు మొగ్గు చూపిస్తారో అనిపిస్తుంది. నిజామాబాద్ సర్వే మీరు న్యూట్రల్గా చేస్తూ ఉంటారు కదా, కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యతగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మీ సర్వేలో. అయితే నిజామాబాద్లో ఎలా ఉండబోతుంది అంటారు? అది నిజామాబాద్లో ఏమవుతుందంటే కన్నా ఓట్ చీలిపోతుందన్న. సో ఈ మైనార్టీ కొంచెం కాంగ్రెస్కి పోయినా, సో కొంచెం అర్బన్లో బాగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వెళ్తుంది. సో బీజేపీకి కొంచెం హోప్ ఉంది అక్కడ బాగా. నేను చూసినట్లయితే కన్నా మ్యాక్సిమం నేను చేసిండే అన్ని నియోజకవర్గాల్లో కొంచెం నిజామాబాద్ నాకు ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకునేది ఏమంటే కన్నా అన్న కాంగ్రెస్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అన్నారు. సో దానికంటే ముందు టీడీపీ అయిందని మనం చెప్పుకోవాలా. సో కంప్లీట్గా 15 సీట్లు ఉన్నాయి 14లో మనకు.
18కి వచ్చేసరికి 2 సీట్లకు వచ్చేసింది అది. సో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ మనం బీఆర్ఎస్కి వెళ్ళిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ స్టిల్ ఓట్ బ్యాంక్ ఉందనేసి నా ఒపీనియన్. ఇక్కడ చూసినట్లయితే ఆర్మూర్లో మీరు మరీ ముఖ్యంగా చూపించింది ఏంటంటే బీజేపీ 18% లీడ్లో ఉంటుంది అని చెప్పారు. మరి ఏ రకంగా ఉంటుంది అక్కడ? లాస్ట్ టైం చూసినట్లయితే 14-15 ఓట్లు కూడా దాటని పరిస్థితి. మరి ఆర్మూర్లో ఏమంటారన్న మీది? సో ఇప్పుడు వినయ్ గారు చెప్పినట్టు ఫస్ట్ నిజామాబాద్ అర్బన్ బోధన్ ప్రాంతంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎక్కువ లీడ్లో కనబడుతుందంటే ముస్లిమ్స్లో కూడా టీఆర్ఎస్ వ్యతిరేకత మొదలైపోయింది. ఆర్థడాక్స్ రాడికల్ ముస్లిం మెంటాలిటీ, హార్డ్ కోర్ ఐడియాలజికల్ ఓటర్ ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళు దే మైట్ షిఫ్ట్ టు కాంగ్రెస్. ప్రాక్టికల్గా ఉన్నవాళ్ళు, ప్రత్యేకంగా లేడీసు, ట్రిపుల్ తలాక్ అయిపోయినాక ప్లస్ ఇప్పుడు కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తున్నప్పుడు ముస్లిం మహిళలకి జీవితాంతం ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అన్నది వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఒక ముస్లిం యువకుడు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, డివోర్స్ ఈజీగా ఇచ్చేస్తుంటే. ఇప్పుడు తలాక్ అన్నది ఇబ్బందికరంగా మారిపోయింది. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినాక ఒకటే పెళ్లి చేసుకోవాలి, రెండో పెళ్లి చేసుకోవాలంటే దేశంలో అందరికి ఉన్న ప్రక్రియనే వీళ్ళు కూడా అదే ఫాలో కావాల్సి వస్తుంది. సో ఒక ముస్లిం మహిళకి లైఫ్ లాంగ్ సెక్యూరిటీ అన్నది రాబోతుంది. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్, వినయ్ గారు చేసినట్టు యూ క్యాన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఓటర్స్ టిల్టింగ్ టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఇప్పుడు ఆర్మూర్కి వచ్చినట్టయితే, నేను లాస్ట్ టైం నా నియోజకవర్గంలో నేను సర్వే చేసుకున్నప్పుడు 13-14% ఆర్మూర్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పైన ఉండే. ఇది ఒక 2.5 months బిఫోర్. ఇప్పుడు వినయ్ రెడ్డి గారి ప్రకారం 18% లీడ్లో బీఆర్ఎస్ ఉంది. ఇంకా రాను ఇంకా పెరుగుతుంది. మీకు ఆర్మూర్ కానీ, బాల్కొండ కానీ, నిజామాబాద్ రూరల్ కానీ రాను పెరుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్కి ఓటు వేస్తాము అన్నోడు వేసే గ్యారంటీ లేదు. బీజేపీకి ఓటేస్తామన్నోడు డెఫినెట్గా వేస్తాడు భయానికి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ కానీ వీళ్ళు భయపెట్టించి రాజ్యం వెళ్తా ఉన్నారు. ఎవరైనా బీజేపీ జెండా పట్టుకున్నా, బీజేపీ కార్యక్రమానికి పోయినా భయాందోళనలు గురి చేస్తున్నారు. పోలీసులను పంపిస్తారు, కేసులు వేపిస్తారు, లేదా ఇంకో రకంగా ల్యాండ్ మీద డిస్ప్యూట్ తీసుకొస్తారు. ఈ రకంగా ఎటువంటి ఇబ్బందులైనా ఏదో రకంగా ఇబ్బంది క్రియేట్ చేసే వ్యవహారం చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ ఒక 2 నెలలు మళ్ళీ చేస్తే ఇంకా కాస్త పెరుగుతుంది. ప్రజలు నౌ దే ఆర్ ఓపెనింగ్ అప్. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులు పుష్కలంగా ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్లో అన్ని జాగాలలో బీజేపీ పుంజుకుంటుంది. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. నౌ ప్రజలు ఓపెన్ అవుతా ఉన్నారు. సో మీ సర్వేస్ కూడా రాను ఇంకా కొంచెం మారుతుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలి అని అంటే నిజామాబాద్ అర్బన్కి వచ్చేసరికి 30-40% ఓట్ బ్యాంక్ బీజేపీ ఫేవర్లోనే కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూస్తే అభ్యర్థి బీజేపీ మాత్రం లేడు అని నా వాదన. కానీ 48% ఏ రకంగా అంటే ఏం చెప్తారు మీరు? ఇది బేస్డ్ ఆన్ కంప్లీట్ పార్టీ ప్రకారం చేస్తారు. అంటే అభ్యర్థి లేడంటే అభ్యర్థి ఉన్నా కూడా లాస్ట్ టైం చూసినట్లయితే ఓట్ బ్యాంక్ని మీరు గమనించినట్లయితే 30-35,000 వచ్చిన పరిస్థితి. కానీ ఈసారి 22,000 మేజర్లీ ఒక 20-30,000 దాటలేని పరిస్థితి. అట్లాంటిది ఏకంగా ఈసారి 40% ముస్లిం ఓటు కూడా ప్రత్యేకంగా ముస్లిం మహిళా ఓటు కూడా షిఫ్ట్ అవ్వడం బీజేపీ వైపు. టీఆర్ఎస్ వదిలి కొంచెం ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపు వెళ్ళటం, ఇది టీఆర్ఎస్ వీక్ అయిపోతుంది. హిందూస్లో కూడా ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో ముస్లిమ్స్లో కూడా ఉంది. సో యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయి భారతీయ జనతా పార్టీ అక్కడ బలంగా ఉంది. మెయిన్ అపోజిషన్ ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ. సో షిఫ్ట్ టువర్డ్స్ బీజేపీ ఇస్ మోర్. బట్ నిజామాబాద్లో ఓకే ఈ రకంగా ఉన్నా కూడా మరీ ముఖ్యంగా ఇటు కొరుట్ల జగిత్యాలు చూసినట్లయితే బీజేపీ అరౌండ్ 10% లీడ్లోనే కనిపిస్తూ ఉంది. కొరుట్లలో ఏ రకంగా ఉంటుంది? ఇటు జగిత్యాలు కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఏ రకమైన ఎఫెక్ట్ ఉండొచ్చు? మీకు ఎంత వచ్చింది? కొరుట్లకు సంబంధించి 13% లీడ్ చూపిస్తా ఉంది. 13% లీడ్ ఉంది కదా, అది మీకు ఎలక్షన్లలో 20% లీడ్కి వెళ్ళిపోతుంది. ఏ రకంగా అంటారు? వెళ్ళిపోతుంది అంతే.
మోర్ దెన్ 20% లీడ్ తోటి బీజేపీ గెలుస్తారు. ఇది కాంట్రవర్సీ అని అనుకోవద్దండి. ఆర్మూర్లో చూసినట్లయితే గతంలో మీరు సవదాలు చేసింది ఏంటంటే జీవన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడిస్తాము అని చెప్పారు. 50,000 తోటి ఓడిస్తామని చెప్పినాము. ఇప్పుడు కూడా చెప్తున్నాం 50,000 తోటి ఓడిస్తామని. ఓకే, ఇప్పుడు కూడా చెప్తాము. అంటే క్యాండిడేట్ మీరే ఉంటారా లేకపోతే ఇంకెవరినైనా అరేంజ్ చేసుకుంటారా? అక్కడ కమలం పువ్వు 50,000 తోటి గెలుస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మళ్ళీ 2 నెలలు అవి చూసుకోండి. అక్కడ ఆర్మూర్లో వన్ సైడ్ జీవన్ రెడ్డికి వ్యతిరేక గాలి ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా ఆర్మూర్నే మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం వెనకాల ఉన్న కారణం మరి ఈ మధ్య కాలంలో చూస్తే బాల్కొండని కూడా మీరు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు వినపడతా ఉంది. మాదొక స్ట్రాటజీ అండి. నేను ఇంతకుముందు కూడా ఒక 2 ఇంటర్వ్యూలు చెప్పాను. ఎక్కడైతే బెదిరింపులు ఎక్కువ ఉన్నాయో ఆ నియోజకవర్గం లాస్ట్ వద్దామని ఆపినాం, వేరే చోట్లలో పెంచినాం. ఓకే, నేను ఈ మధ్యనే అన్నా, ఒక 2 months బ్యాక్ ఇంటర్వ్యూలో అన్నాను. ఇప్పుడు 6 నియోజకవర్గాలు అయిపోయినాయి, ఇప్పుడు ఆర్మూర్ మీద ధ్యాస పెడతామని. ఓకే, సో అది మా స్ట్రాటజీ. నవ్వు ఆర్మూర్లో కూడా రావాల్సిన జాయినింగ్స్ అయిపోయినాయి, రావాల్సిన అట్మాస్ఫియర్ డెవలప్ చేస్తున్నాము, ఫోకస్ చేస్తున్నాము. అక్కడ కూడా గవర్నమెంట్ని ఇబ్బందికరంగా మా ప్రోగ్రామ్స్ కూడా. నిజామాబాద్ రూరల్ పరిస్థితి చూసినట్లయితే ప్రజెంట్ అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. గతంలో ఒక 20,000 మెజారిటీతో గెలిచిన పరిస్థితి. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండింది అక్కడ. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే బీజేపీ కనపడతా ఉంది. అది 8% ఓట్ బ్యాంక్తో లీడ్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. దీన్ని రకంగా చూడొచ్చు. అది కూడా మీకు 12 నుంచి 15% తోటి గెలుస్తాం ఈజీగా. అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థి లాస్ట్ టైము బీజేపీ అభ్యర్థి కాదు, పార్టీ. సో ఈ టైంలో ఎలా ఏ రకంగా ముందు? మేము అన్ని 7 నియోజకవర్గాలలో 3rd ప్లేస్లోనే ఉన్నాము. మాకు 7 నియోజకవర్గాలలో 2018లో డిపాజిట్లు పోయినాయి. ఓకే, ఇప్పుడు 7 నియోజకవర్గాలలో గెలిచే పరిస్థితి ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, మీ సర్వే కూడా అదే చెప్తుంది. అయితే ఈ సర్వే మొత్తంలో చూసినట్లయితే కరీంనగర్ ఇటు నిజామాబాదే ఎక్కువగా చూపిస్తూ ఉంది. కరీంనగర్లో ఒక 3 స్థానాల్లో బీజేపీ లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న పరిస్థితి, కానీ నిజామాబాద్లో 7 నుంచి 8 స్థానాల్లో బీజేపీ ప్రధానంగా గెలిచే ఛాన్సెస్ కనపడతా ఉంది. నీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫర్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి వస్తాయి. ఓకే, 2023 ఎలక్షన్లో అసెంబ్లీలో. కారణం ఏంటంటారు? కారణము మోదీ గారి నాయకత్వం, హిందువుల ప్రజల దయ. ఓకే, ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారా ధర్మపురి అరవింద్? అంటే అది మా నడ్డా గారిని అడగాల్సిన క్వశ్చన్ అది నాకు తెలియదు. కలిసి వస్తే ఏం చేస్తావు? అంటే మీ నిర్ణయం ఫస్ట్ కలిసి వచ్చినాం అనుకో ఎలక్షన్లో ఏం చేస్తారు? అంటే హైకమాండ్ చెప్తే అసెంబ్లీకి ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా నిలబడతారు. చెప్తే ఏం చెప్పినా చేయాలా? అంటే ఏ ప్లేస్లైనా లేకపోతే ప్రధానంగా కొరుట్ల అది కూడా హైకమాండే చెప్తుంది. అర్బన్ కూడా మీరే అన్నట్టు వినిపిస్తా అది కూడా పార్టీయే చెప్తుంది. ఓకే, మన నడ్డా గారు ఏం చెప్తే చేస్తాము. ఓకే, రైట్. ఒక పక్క చూసినట్లయితే 7 నుంచి 8 స్థానాలు ఇక్కడ నిజామాబాద్ కొద్దిగా బీజేపీకి ఫేవర్లో కనపడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ, రైట్ వినయ్, ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి చూసినట్లయితే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఏ పార్టీ పేరు నేను కాన్స్టిట్యున్సీ పేరు చదువుతాను, అక్కడ ఏ పార్టీ లీడ్లో ఉంటుందో మీరు చెప్పాలి. రైట్, ఆదిలాబాద్ బీజేపీ ఉందన్న 14.4% లీడ్లో కనిపిస్తుంది మనకు. ఏ రకంగా చూడొచ్చు అన్న ఆదిలాబాద్ని? ఇన్ జనరల్ టుడేస్ తెలంగాణ టెండెన్సీ ఏముందంటే, కాంగ్రెస్ ఏం చూడని పార్టీ కాదు వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ని ఎందుకు కూడగొడుతున్నారు? వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఒకటేమో ఫ్యామిలీ ఆరోగెంట్ రూల్, రెండోది కరప్షన్, మూడోది వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోవటం. ఎంతసేపు వీళ్ళు మాట్లాడితే 2,000 పెన్షన్ అంటారు, 10,000 రైతు బంధు అంటారు తప్ప వేరేదేం లేవు. ఒక ఆరోగ్య బీమా లేదు, ఒక ఆవాస్ యోజన ఇల్లు కట్టించేది లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, వైద్యం లేదు. మేజర్ మొత్తం డిజాస్టర్లే ఇక్కడ. ఓకే, ఏదైతే వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనుకుంటున్నాడో ఒక లీటర్ నీళ్ళు వస్తలేవు వాళ్ళకి, ఒక టీఎంసీ నీళ్ళు కూడా ఎడికి వస్తలేవు. బేసికల్గా ఏముందంటే ప్రజలలో మోదీ గారి మీద అభిమానం విపరీతంగా పెరుగుతుంది. ప్లస్ ఇదేం ఫ్యామిలీ పార్టీ కాదు, ప్లస్ ఇది కరప్షన్కి దూరం ఉన్న పార్టీ. ఏనో ఒక దగ్గర వినబడతా ఉంటుంది తప్ప ఇంత పెద్ద దేశంలో మీకు 95% పైన కరప్షన్ లేని ప్రభుత్వాలే ఉంటాయి బీజేపీవి, ప్రత్యేకంగా కేంద్ర నాయకత్వం. కాబట్టి ప్రజలది ఫస్ట్ చాయిస్ ఇస్ బికమింగ్ భారతీయ జనతా పార్టీ. బీజేపీ తెలంగాణ చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని చోట్లల్లో యూ విల్ హ్యావ్ టు హంట్ డౌన్ ఫర్ క్యాండిడేట్. నీకు సీనియరే ఉండాలా, నీకు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎంపీఏ ఉండాలన్నా ఏం లేదు, అట్లా ఏం లేదు. మంచి ప్రామిసింగ్ యంగ్స్టర్ని తెచ్చుకున్నా ప్రజలు అభిమానిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అరవింద్ గారు, గతంలో మనం తెలంగాణ సాధనలో ఉన్నప్పుడు
ఆదిలాబాద్ గురించే మరీ ఎక్కువగా మాట్లాడేది, అంటే బ్యాక్వర్డ్ ఏరియా అని, డెవలప్ కాలేదు అని చెప్పేసి. అండ్ ఇటు మహబూబ్ నగర్ గురించి మాట్లాడేది. ఆదిలాబాద్ విషయంలో చూసినట్లయితే ఏమైనా డెవలప్మెంట్లు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్టేట్ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో మాట్లాడాలంటే ఏం చూడవచ్చు? ట్రైబల్ సెగ్మెంట్ బేసికల్గా ఇప్పుడు దళిత్స్కి కానీ ట్రైబల్స్కి కానీ విదేశాలలో పోయి చదువుతుంటే వాళ్ళకి లక్షల రూపాయల సహాయము స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే లేవు సరిగ్గా. ఓకే. సో ఇవన్నీ వాళ్ళకి విద్యార్థులకు తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇటువంటి అయితే స్కీమ్స్ ఈ అది ఏ సమాజంలో ఏ వర్టికల్కి ఇచ్చినా కూడా, అది దళిత్ కానీ అది మన ట్రైబల్ కానీ బీసీ కానీ ఓసీలకు కానీ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓసీస్ కానీ ఇట్లా ఏదైతే ఉందో అది తెలంగాణలో రీచ్ అవ్వట్లేదు. ఓకే. అది రీచ్ కావాలంటే ఇక్కడ కూడా సేమ్ గవర్నమెంట్ ఉంటే రీచ్ అవుతాయి అన్న నమ్మకం ప్రజలలో ఏర్పడుతుంది. కాబట్టి దట్ ఈస్ వై బీజేపీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం ఉంటున్నాం. ఎక్కడనైతే క్యాండిడేట్ లేడు, అభ్యర్థి వీక్గా ఉన్నాడు, అక్కడనే టీఆర్ఎస్ కూడా కొట్టాలంటే మళ్ళీ కాంగ్రెస్కి పోదామా లేకపోతే ఇంకెక్కడికన్నా పోదామా ఎంఐఎంకి పోదామా అన్న ఆలోచన వస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి మంచి డీసెంట్ అభ్యర్థి ఉండి అక్కడ పని చేసుకుంటా ఉంటే ఫస్ట్ ప్రయారిటీస్ బీజేపీ ఈజ్ బికమింగ్ ఫస్ట్. ఆదిలాబాద్లో స్వయం బాపురావు గారి వేవ్ ఏమన్నా ఫామ్ చేసే పరిస్థితి ఉండడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ చూడొచ్చా? అదే ఎందుకంటే పక్కన చూసిన స్వయం బాపురావు కూడా కష్టపడేట ఆయన దగ్గర ఆదిలాబాద్ ఆయన పార్లమెంట్లో నాకు తెలిసి అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉన్నది. అవును, కార్పొరేట్ చూసినా కౌన్సిలర్స్ చూసినా బీజేపీ ఐడియాలజికల్ గా కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆదిలాబాద్లో స్ట్రాంగ్ గా ఫస్ట్ నుంచే ఉంది. ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే పక్కనే ఉన్న మంచిర్యాల కానీ ఆసిఫాబాద్ కానీ కాంగ్రెస్కి ఫేవర్ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఏకంగా 19%, 30% మెజారిటీ చూపిస్తున్న పరిస్థితి. ఆసిఫాబాద్ అయితే ఏకంగా 30% కాంగ్రెస్ ఉండబోతున్నట్టు, మంచిర్యాల మాత్రం 20% అని చూపిస్తూ ఉంది. దీని రకంగా చూడొచ్చు. సో దేర్ అగైన్ ఇది ప్యాకేజ్ అండి. నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఐడియాలజీ, క్యాండిడేట్. ఓకే. ఈ కనెక్షన్ ఎక్కడైనా మిస్ అయితే మిస్ ఫైర్ అవుతుంది. ఓకే. ఈ కనెక్షన్ మొత్తం కరెక్ట్గా ఉంటే బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ వైపు ఎవరు చూడరు. ఆదిలాబాద్ ఎక్కడైతే కనెక్షన్ మిస్సింగ్ ఉందో స్టేట్ యూనిట్ షుడ్ వర్క్ టువర్డ్స్ దట్. ఓకే. వినయ్ గారు, ఆదిలాబాద్లో మీరు చేస్తున్నప్పుడు సర్వేలో కాంగ్రెస్కి కొన్ని ఫేవర్ కనపడతా ఉన్నాయి, కొన్ని ఏమో బీజేపీ. కానీ ఎటు చూసినా ఆదిలాబాద్ కొద్దిగా ప్రధానంగా అయితే బీజేపీకే ఫేవర్ కనపడతా ఉంది. బోధ్ కానీ, నిర్మల్ కానీ, ముదోల్ కానీ, ఖానాపూర్ కానీ. ఇక్కడ కొత్తగా చూస్తున్న ఏంటంటే నేను ముదోల్లో 26% లీడ్ బీజేపీలోనే ఉంటుంది, 26% మెజారిటీ అని చూపిస్తూ ఉంది. అక్కడ ఓట్ స్ప్లిట్ అవుతుందన్న, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్ప్లిట్ అవుతుంది. సో అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఓకే. కానీ మంచిర్యాలలో చూసినట్లయితే అండ్ ఆసిఫాబాద్ చూసినట్లయితే 30% కాంగ్రెస్కే ఫేవర్ చూపిస్తూ ఉంది. అన్న చెప్పినట్లు నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ. సో ఇట్లా ఏమైతుందంటే అక్కడ కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఆ పార్టీకి కూడా. సో అక్కడ కరెక్ట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి లీడ్ వచ్చింది. మీ లెక్క ప్రకారం స్టేట్ మొత్తంలో బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మా లెక్క ప్రకారం ప్రస్తుతం వచ్చిండేది అయితే కదా, సో బీజేపీ ఓట్ బ్యాంక్ బాగా గెయిన్ చేసుకునేది అయితే నేను చెప్తాను. దాన్ని సీటుగా మలుచుకోవాలి, ఎమ్మెల్యే సీటుగా మలుచుకోవడం వాళ్ళ చేతిలో ఉందని. ఓకే. సో గ్రాఫ్ మీరు చూసుకున్నట్లయితే, సో 2014లో మీరు చూసుకున్నట్లయితే కన్నా, 18 చూసుకున్నట్లయితే కన్నా, తర్వాత బై ఎలక్షన్ చూసినప్పుడు కూడా దే హ్యావ్ వెరీ గుడ్ ప్రాపర్ ఓట్ బ్యాంక్ నౌ. సో పీపుల్ కూడా కొంచెం చూస్తున్నారు. బీజేపీ ఎలక్షన్స్ అంటే మునుగోడు తర్వాత బీజేపీ కొద్దిగా ఏమన్నా డౌన్ఫాల్ అయింది, తర్వాత కర్ణాటక చూసినటువంటి ఎలక్షన్స్ని ఇటేమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? అదేముండదండి, మునుగోడులో బీజేపీ డౌన్ఫాల్ ఏం కాలేదు. బీజేపీ డిపాజిట్ రాని దగ్గర క్లోజ్ సెకండ్ ప్లేస్ లో వచ్చినాము. కాంగ్రెస్ కి ఆల్మోస్ట్ డిపాజిట్ గల్లంత అయిపోయింది. డిపాజిట్ పోయిందో మరి వచ్చిందో ఐ డోంట్ నో. డిపాజిట్ లెవెల్లోనే ఉంది అక్కడ. ఓకే. ప్రొవైడెడ్ శ్రవంతి రెడ్డి గారు మంచి క్యాండిడేట్ ఆడ. ఓకే. ఆమె బాలయ్య గోవర్ధన్ రెడ్డి గారు కూతురు, కాంగ్రెస్ పెద్ద ఫ్యామిలీ. కాంగ్రెస్ అంతా పడిపోయింది. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థి బలంగా ఉంటే తెలంగాణ మొత్తంలో పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ టువర్డ్స్ ఎనీ ఆల్టర్నేట్, దే ఆర్ ఓన్లీ లుకింగ్ టువర్డ్స్ బీజేపీ. ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది పొంగులేటి శ్రీనివాస్ టాపిక్. దీనివల్ల ఏమైనా ఒక 10 స్థానాలకి బలమైన పోటీ ఇస్తాడు పొంగులేటి శ్రీనివాస్ ఒకవేళ కాంగ్రెస్కి పోతే, లేదు బీజేపీకి వస్తే ఏ రకంగా చూడొచ్చు అంటే? ఖమ్మం జిల్లా ఓవరాల్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఠీకే, ఆయనకు ఒక ఫ్యాక్టర్
ఆయన 2014లో గెలవడం జరిగింది. ఆయన నాకు తెలిసి 2014లో అపోజిషన్ ఓటు బాగా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయితే ఆయన 12,000 ఓట్స్ తోటి ఎంతో ఆయన నెగ్గడం జరిగింది. అక్కడ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ నాకు తెలిసి తెలుగుదేశం కొంచెం ఫౌండేషన్ బాగానే ఉంటుంది. సో అక్కడ సమీకరణాలు ఎట్లయినా మారవచ్చు. ఓకే, ఈసారి సిపిఎం కూడా బీఆర్ఎస్కే సపోర్ట్ చేసేటట్టుగా కనపడతా ఉంది. దీని రకంగా దాన్ని సిపిఎం ఇట్లాంటి పనులు చేసి పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి. పతాక స్థాయి అంటే ఏంటది? కిందికే కదా వెళ్ళిపోయినాయి. ఇంకా ఇట్లా తప్పులు చేస్తే ఇంకా పోతాయి కిందికి. ఓకే, బీఆర్ఎస్ పార్టీని దొర రాజ్యాన్ని కమ్యూనిస్టులు ఏ రకంగా సపోర్ట్ చేస్తారో చెప్పాలి. ఓకే, ఇంకో వైపు చూసినట్లయితే సిరిసిల్లలో 29% ఓట్ బ్యాంక్ బీజేపీకి పెరిగింది అని చెప్పేసి మీరు అన్నారు. అక్కడ అభ్యర్థి కానీ లేకపోతే పార్టీ పరంగా చూసినట్లయితే 30% అంటే ఆల్మోస్ట్ ఒక జస్ట్ 10 to 15% ఓట్ బ్యాంకే టీఆర్ఎస్కి ఫేవర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఐ మీన్ బీఆర్ఎస్కి, కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో. అక్కడ 30% బీజేపీ పుంజుకోవటం ఏ రకంగా చూడొచ్చు అంటే? అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బలంగా ఉంటే కేటీఆర్కి ఎలక్షన్ గెలవడం కష్టమైపోతుంది. అంటే చాలా బలమైన అభ్యర్థి లేదండి, బాగా మెజారిటీ వచ్చే. కేటీఆర్కి ఇండివిజువల్ పర్సనాలిటీ ఏం కాదు. ఆయన కేసీఆర్ కొడుకుగానే చెలామణి అవుతున్నాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే కేటీఆర్ మీద కూడా ఈక్వల్గా ఉంటుంది, ఇంకా జర ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈయన నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్. డెలివరీ సున్నా ఉంది. ఇప్పుడు ఎవరేం చెప్పినా ఆ రెండే ఒకటి వీళ్ళ దగ్గర ఆన్సర్లు. రైతు బంధు అంటాడు 10,000కి, ఆ తరుగు తీస్తున్నాడు, క్వింటాల్కి 10 కిలోలు తరుగు తీస్తున్నాడు, 30 క్వింటాలు పండుతాయి ఎకరానికి. 30 × 10 300 కిలోలు, 3 క్వింటాలు, క్వింటాల్కి 2,000 రూపాయలు, 6,000, 2 పంటలు 12,000. ఇటు 10,000 ఇస్తున్నాడు, అటు 12,000 వేసుకుపోతున్నాడు. ఓకే, మీరేమంటారు వినయ్ గారు? అక్కడ వేరే రైతులై మీరు ₹1,00,000 రుణమాఫీ అనండి, మీరు ఫసల్ బీమా అనండి, మీకు ఎంఐఎస్ పథకం అనండి, బోనస్లు అనండి, మీకు అకాల వర్షాలకు అతి వర్షాలకు డ్యామేజ్ అయిన పంటకి ఏమన్నా నష్టపరిహారం అండి ఏముండవు. ఓకే, ఏమనంటే 10,000 అంటుండు, ఇటు తరుగు తీస్తున్నాడు, 12,000 తీసుకుపోతున్నాడు. కానీ ఇప్పుడు చూసినట్లయితే బీఆర్ఎస్లో కేటీఆర్ గారు మెజారిటీ ఎంత ఎక్కువ వస్తుంది, స్టేట్లో ట్రాక్ రికార్డ్స్ అన్ని కొల్లగొట్టాలి అనే నేపథ్యంలో చూసిన పరిస్థితి. కానీ ఏకంగా 30% ఓట్ బ్యాంక్ లీడ్ కూడా కాదు, జస్ట్ ఒక 10% या 15% ఫేవర్ మాత్రమే బీఆర్ఎస్కి ఉంది. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్లీ సిరిసిల్లలో బీజేపీ పార్టీకి ఇంత లీడ్ పెరగడానికి గల కారణం ఏమిటంటే మీరేమంటారు? బీజేపీ పార్టీకి పెరగడానికి కారణం మెయిన్ కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అన్న సిరిసిల్ల వరకు. సో అన్న చెప్పినట్లు ఓడిపోతాడు అనే దాన్ని నీ స్టేట్మెంట్ ఏం చెప్పలేను ఆన్సర్. ఓకే, సో ఓడగొట్టొచ్చు, అభ్యర్థి గట్టిగా ఉంటే ఓడగొట్టవచ్చు. నాట్ అబౌట్ సిరిసిల్ల. ఓకే, ద ఫెనామినా ఈజ్ అక్రాస్ తెలంగాణ. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ బీజేపీది, ఓటర్ది ఫస్ట్ ప్రయారిటీ బీజేపీ. ఓకే, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మోదీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ క్యాండిడేట్ దాకా కనెక్టివిటీ సరిగ్గా ఉంటే, ప్యాకేజ్ సరిగ్గా సెట్ అయిపోతే బీజేపీకి గెలుస్తుంది. మరి ఇటువైపు సిద్దిపేట చూసినట్లయితే 22% ఓట్ బ్యాంక్ అని చూపిస్తూ ఉన్నారు పర్సంటేజ్ బీజేపీలో. అంటే ఓవరాల్గా 30% అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని ఉన్నా కూడా కానీ బీజేపీ మాత్రం పుంజుకోవడం. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే? మీరు ఒక నియోజకవర్గంగా చూడొద్దన్న. సో 2018లో వాళ్ళ పర్సంటేజ్ అంతా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు. ఆఫ్టర్ నేను రీసెంట్గా బై ఎలక్షన్లో కూడా చూసినాను. సో స్ట్రాంగ్ అపోనెంట్గా అది తయారైంది బీఆర్ఎస్ పార్టీకి. సో అన్న చెప్పినట్లు వీఆర్ విన్నింగ్ అంటాడు. సో అది లెట్స్ సీ. బట్ నా ఇంటెన్షన్ అండ్ మై అజంప్షన్ ఇస్ ఏమంటే ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది. సో దేశంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తాను. లైక్ రామ మందిరం కావచ్చు, కాశ్మీర్ ఇష్యూస్ కావచ్చు. సో పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, డిజిటల్ టెక్నాలజీ ఇస్ దేర్. ఫోన్లలో చూసి ఏం జరుగుతుంది, ఏ పార్టీకి ఓటు వేయాలా, సో ఏ చిన్న తప్పు చేసినా కూడా మీడియాలో పబ్లిష్ చేసేస్తాను. సో క్యాండిడేట్ని కూడా వాళ్ళు గమనించి ఓట్లు వేస్తాను. కొంచెం బీజేపీకి అయితే లీడ్ బాగా కనిపిస్తుందని చెప్తున్నాను నేను. అరవింద్ గారు, హుజూరాబాద్లో చూసినట్లయితే 12% లీడ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది అని చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో ఓ 20,000 25,000 ఓట్ బ్యాంక్ లీడ్లో బీఆర్ఎస్ పార్టీయే గెలిచే పరిస్థితి ఉంది. ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ అక్కడ ఏ రకంగా చూడొచ్చు? లేదండి, అది మళ్ళీ మీరు 4 విడతల సర్వేలు చేస్తారు. క్యాండిడేట్ పరంగా కూడా వేరే వచ్చే ఛాన్స్ ఉంది. పార్టీ పరంగా కాబట్టి క్యాండిడేట్ పరంగా అయితే మేబీ లీడ్ ఆయనకే వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇది పార్టీ పరంగా వచ్చిన సర్వే కాబట్టి. కానీ అక్కడ మీ సర్వేలలో ఓవరాల్గా మళ్ళీ రాజేందర్ గారు కంఫర్టబుల్గా గెలిచే సెగ్మెంటే. అంటే మీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే బాల్కొండ విషయంలో
టీఆర్ఎస్ జస్ట్ 1.8% లీడ్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ. అది కూడా ఉండదండి. అది కూడా నేను చెప్తున్నాను కదా, ప్రశాంత్ రెడ్డి మినిస్టరు. ఓకే, మినిస్టర్ దగ్గర ఏదో పని అవసరం పడో, ఇది అవసరం పడో, అది అవసరం పడో, జర భయానికి కొంచెం ఈ సర్వేలలో చెప్పరు. ప్రశాంత్ రెడ్డి కూడా కంఫర్టబుల్గా దాదాపు 10% ఓట్స్ తోటి ఓడిపోతారు. బాల్కొండ కూడా బలమైన అభ్యర్థిని ఎవరు ఉన్నారంటారు బాల్కొండలో మినిస్టర్ గారు? ప్రశాంత్ రెడ్డి. నేను కేటీఆర్ని కూడా కొట్టచ్చు అంటున్నా. ప్రశాంత్ రెడ్డి ఎట్లా బలమైన అభ్యర్థి అంటే బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి ఓడిపోయిందండి, గెలిచే ప్రసక్తి లేదు. ఓకే, విపరీతమైన దోపిడీ, కుటుంబ దోపిడీ. ఆడ కూడా కల్వకుంట్ల కుటుంబం హైదరాబాద్లో దోసుకుంటుంటే రాజధానిలా రాష్ట్రం అంతా. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి, ఆయన తమ్ముడు ఉన్నారు, ఆయన అజయ్ ఏదో పేరుంది ఆయనది, వీళ్ళు కలిసి విపరీతమైన దోపిడీ. ఓకే, అంటే ఒక పక్క బోధన చూసినట్లయితే ప్లస్ అక్కడ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ పరంగా, పార్టీ ఆర్గనైజేషన్, బూత్ కమిటీస్ వ్యవహారం ఇదంతా బాల్కొండ అయితే స్ట్రాంగెస్ట్ నా పార్లమెంట్లో. బట్ ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ వచ్చేసి మొదటి స్థానంలో కనిపిస్తూ ఉంది, సెకండ్ స్థానంలో బీజేపీ కనిపిస్తూ ఉంది, థర్డ్ స్థానంలో మొత్తం ఓవరాల్గా స్టేట్. అది కూడా ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కి జిహెచ్ఎంసీలో క్యాండిడేట్ ఉండడు, నిజామాబాద్ పార్లమెంట్లో క్యాండిడేట్ లేరు, ఆదిలాబాద్లో వీక్ ఉంది. ఈ రకంగా రంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండి ఏరియా, జిహెచ్ఎంసీ అన్నాను, హెచ్ఎండి ఏరియాలో కాంగ్రెస్కి క్యాండిడేట్లు దిక్కులేరు. అట్లా భారతీయ జనతా పార్టీకి కూడా క్యాండిడేట్ సరిగ్గా లేకపోయిన పాకెట్స్ ఉన్నాయి. అందుకని మీకు కాంగ్రెస్ వస్తున్నది. అందుకే నేను చెప్తున్నా, ఎక్కడనైతే బీజేపీ క్యాండిడేట్ని మనం తయారు చేసుకుంటామో కాంగ్రెస్ ర్యాపిడ్గా పడిపోతుంది. ఇంకా 6 నెలలు ఉంది ఎలక్షన్కి. ప్లస్ మీ సర్వే ప్రకారం వ్యత్యాసం మాకు 29% చూపించారు ఓవరాల్ స్టేట్ లో, కాంగ్రెస్ కి 31, 32 చూపించారు. అది ఎప్పుడైనా కొట్టేస్తాం మేము, 3% వేరియంట్ ఈజీ కొట్టేస్తాం. అది పెద్ద సమస్య కాదు. అంటే మీ లెక్క ప్రకారం 35% ఓటు దాటితే కంఫర్టబుల్ గవర్నమెంట్ అనమాట. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం 27%తో థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు వినయ్ గారి సర్వే చెప్తా ఉంది. పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. అంత యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. యాంటీ బీజేపీ స్ట్రాంగ్ ఉంటే ప్రజలు బీజేపీ కోటేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి అభ్యర్థి లేని పక్షంలో కాంగ్రెస్ కోటేస్తున్నారు. ఓకే, సో మాకు 6 నెలల సమయం ఉంది. ఇంకా మీకు న్యూట్రల్ ఓటు కూడా ఉంటుంది. మీ సర్వే ప్రకారం 5-6% ఓటు ఉంటుంది, అది బీజేపీకి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, మరోవైపు వైఎస్ఆర్టీపీ 5.8% అని చూపిస్తూ ఉంది సర్వే. ఎవరు ఓట్ బ్యాంక్ ఎక్కువగా చీల్చే అవకాశం ఎక్కువగా ఉందంటారు? ఇది కొద్దిగా బీజేపీకే మైనస్ ఏమో, 6% వైఎస్ఆర్టీపీ ఆ ఓట్ బ్యాంక్. అంటే వాళ్ళకు ఉన్న ఎస్సీ ఓట్ బ్యాంక్ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, కొంతవరకు షర్మిల గారికి ఫేవర్ చేసే విధంగా కనపడతా ఉంటుంది. ఆమె కష్టపడ్డది, పాదయాత్ర చేసింది, కొంచెం రికగ్నిషన్ ప్రజలు ఇస్తున్నారు. ఆ వర్గాలు ఏ వర్గాలు చేస్తున్నారో మీకే తెలవాలి మీ సర్వే ప్రకారం. కాబట్టి సో షీ హార్డ్ వర్క్ చేసింది, ఒక తెలంగాణలో ఒక రికగ్నిషన్ సంపాదించుకుంది. కాబట్టి 5-6% ఆమె ఓటు వస్తుందండి. బీఎస్పీ పార్టీ ఏమాత్రం అన్నా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కొందరు ఉండిపోతారు. మీరు అన్నట్టు కొన్ని వర్గాలు ఆమెకు సపోర్ట్ చేస్తాయి. సరే, అది బీజేపీకి కట్ చేస్తుంది అంటే నేనైతే అనుకోను. ఓకే, అంటే కాంగ్రెస్కి మైనస్ ఏమో నాకు తెలిసి మైనారిటీ ఓట్ బ్యాంక్, అది మీకు ప్లస్ అయి ఉంటుంది. 6% మీకే కలిసి వచ్చే. భారతీయ జనతా పార్టీ ఓట్ కట్ చేయడము ఎవ్వరి తరం కాదు. బీజేపీ సరిగ్గా పని చేసుకోకపోతేనే ఆ ఓట్ బ్యాంక్ పోతుంది. బీజేపీ సరిగ్గా పనిచేస్తే అది షిఫ్ట్ అయ్యే ఓటు బ్యాంక్ కాదు. ఓకే, అంటే ఇక్కడ మరి అంటే కరీంనగర్ విషయానికి వస్తే జస్ట్ 2 or 3 ప్లేసెస్లోనే బీజేపీ ముందంజలో ఉన్నట్టు చూపించారు. కానీ అక్కడ ఏకంగా బండి సంజయ్ గారు ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్లో ఎలా ఉండొచ్చు అంటే ఏం చెప్తారండి? కరీంనగర్లో కూడా చూడండి, పార్లమెంటు ఎన్నికలలో అక్కడ కాంగ్రెస్ చాలా వీక్ కనబడ్డది. నిజామాబాద్లో వీక్ కనబడ్డట్టు కరీంనగర్లో కూడా బాగా వీక్ కనబడ్డది. దాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకొని ప్లాన్ చేసుకుంటే అక్కడ కూడా అన్ని సీట్లు గెలిచే ఆస్కారం ఉంటుంది. దుబ్బాక విషయానికి వస్తే అగైన్ పార్టీ పరంగా సర్వే చేశారు కాబట్టి అక్కడ రఘునందన్ రావు గారికి సెకండ్ ప్లేస్ వచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకే అధికారంలోకి వస్తుంది. చుట్టుపక్కలంతా అది హార్డ్ కోర్ కల్వకుంట్ల బెల్ట్. అది ఒక దిక్కు సిరిసిల్ల, ఒక దిక్కు గజ్వేలు, ఇంకో దిక్కు ఏంది మన సిద్దిపేట. ఓకే, సో మీరు పార్టీ పరంగా చేశారు. రేపు రఘునందన్ రావు అభ్యర్థిగా చేసినప్పుడు అది కూడా కలుస్తుంది, మళ్ళీ రఘునందన్ గెలుస్తుంది. ఒకసారి నేను ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాను, మీరు కొద్దిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్తే. ఆదిలాబాద్ బీజేపీ ఉందన్నా 14.4%. సిర్పూర్ త్రిముఖపూర్ అన్న. సో వి కాంట్ టెల్, స్లైట్ టీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది. ఓకే,
చేనూరు కాంగ్రెస్ 5.5% లీడ్లో ఉందన్న. బెల్లంపల్లి, బెల్లంపల్లి బీజేపీ 8.5%, మంచిర్యాల, కాంగ్రెస్ 19.3%, ఆసిఫాబాద్, కాంగ్రెస్ 30.4%, ఆదిలాబాద్, బీజేపీ 14.4%, బోధ్, బీజేపీ, ముదోల్, బీజేపీ, ఖానాపూర్, బీజేపీ, ఆర్మూర్, బీజేపీ, బోధన్, బీజేపీ, జుక్కల్. బీజేపీ, వినడానికి చాలా బాగున్నారు మీకైతే. బాన్స్వాడ, బాన్స్వాడ బీఆర్ఎస్ అన్న. ఇది మినిస్టర్ ఉండే ప్లేస్. స్పీకర్ గారు ఉన్నారు. లేదు, పోచారం శ్రీనివాస్ రైట్. ఎల్లారెడ్డి, కాంగ్రెస్ అన్న. కామారెడ్డి, బీజేపీ, నిజామాబాద్ అర్బన్, బీజేపీ, నిజామాబాద్ రూరల్, బీజేపీ, మీ ఎల్లారెడ్డి కూడా నేను ఏకీభవించా, ఆడ బీజేపీ గెలుస్తుంది. అచ్చా. బీజేపీ ఎల్లారెడ్డిలో ఏ మేరకు ఉంది చెప్పండి ఒకసారి. బీజేపీ 32nd ప్లేస్ ఉందన్న. ఫైట్ ఉంది, ఫైట్ లేదనకూడదు. అదే కాంగ్రెస్ బీజేపీ ఫైట్ అది, కానీ బీజేపీ గెలుస్తుంది. ఓకే. మీ 4 సర్వేలు చేసినాక మీరు రిజల్ట్ మార్చుకుంటారు. క్యాండిడేట్ పరంగా కానీ అభ్యర్థుల పరంగా కానీ. మా బాల్కొండ, త్రిముక్కుపోరణ కొరుట్ల, 13.4 బీజేపీ, జగిత్యాల, ట్రైఫైట్, ధర్మపురి, సేమ్ ట్రైఫైట్ అన్న. రామగుండం, కాంగ్రెస్ మంతెని, 17 కాంగ్రెస్. మీరు గమనించాలి, ఇక్కడ జగిత్యాల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోతుంది. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నాడు, కానీ అక్కడ కూడా మేము 10% ఓటు పైన గెలుస్తాం. జగిత్యాల ఈజీగా గెలుస్తాం. డబల్ డిజిట్లో ఉంటుంది మా విన్నింగ్ పర్సంటేజ్. అభ్యర్థి పరంగా పోయినట్లయితే మీరు 4 సర్వేలు చేసుకున్నాక అక్కడ గెలుస్తాం. సో పార్టీ పరంగా ఒకవేళ కాంగ్రెస్ సెకండ్ వచ్చినా డిస్టెంట్ సెకండ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పెద్దపల్లి, కాంగ్రెస్ అన్న. కరీంనగర్, బీజేపీ, చొప్పదండి. కాంగ్రెస్. ఇక్కడ కరీంనగర్ అనగానే 43% బీజేపీ లీడ్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. దీన్ని ఏ రకంగా? అంటే మళ్ళీ సేమ్ ముస్లిం మహిళలు బీజేపీ వైపు మొగ్గుతున్నారట అన్నమాట. అన్నట్టే నేను రిక్వెస్ట్, మీరు నెక్స్ట్ టైం సర్వే చేసినప్పుడు దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టండి. మైనారిటీ మీద, మైనారిటీ మహిళల మీద ప్రత్యేకంగా చేయండి. స్పెషల్లీ ఆఫ్టర్ సివిల్ కోడ్. వినాయక ముందు చూస్తాం. రైట్ రైట్. చొప్పదండి, చొప్పదని కాంగ్రెస్ అన్న. వేములవాడ, ట్రైఫైట్ అన్న. సిరిసిల్ల, బీఆర్ఎస్, మానకొండూరు, కాంగ్రెస్ అన్న. హుజూరాబాద్, బీఆర్ఎస్, హుస్నాబాద్, కాంగ్రెస్, సిద్దిపేట్, బీఆర్ఎస్, మెదక్, ట్రైఫైట్ అన్న. నారాయణఖేడ్, సేమ్ ట్రైఫైట్. మెదక్ బీజేపీ గెలిచే ఆస్కారం బాగుంది. ఆందోళ్, ఆందోళ్ కాంగ్రెస్ అన్న. నర్సాపూర్, బీజేపీ, జైరాబాద్, కాంగ్రెస్, సంగారెడ్డి, ట్రైఫైట్ అన్న. పటాన్చేరు, బీఆర్ఎస్. దుబ్బాకలో వచ్చేసి ఇందాక నేను అన్నట్టు 7.3%తో పార్టీ పరంగా చూసినట్లయితే టీఆర్ఎస్ఏ లీడ్లో ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఇంకోటి, మీరు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ చెప్తున్నారో, నేను నాకున్న అవగాహనతోటి ఇప్పుడు ఆందోళన అంటే దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఒక్కసారి బీజేపీలో స్ట్రాంగ్ క్యాండిడేట్ రాగానే సర్వలు మారిపోతాయి, మొత్తం మారిపోతాయి. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు, బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్ అయితే చెప్పలేము. ఒకటి. రెండోది, ఇప్పుడు మాకు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినట్టు, ఈడ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినట్టు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి వచ్చినా లేదా బీజేపీకి బలమైన అభ్యర్థి దొరికినా వాళ్ళు ఓడిపోతారు. మరి కొంతమంది బలమైన నాయకులు బీజేపీ పార్టీని వదిలి కనుక అధికార పార్టీ వైపు కానీ కాంగ్రెస్లోకి వెళ్తే ఏ రకంగా ఉంటుంది? మళ్ళా అగేన్స్ట్ ద టైడ్ స్విమ్మింగ్. అది మీకు కొత్త జనరేషను, యువత, బిలో 40 years 60% పైన ఉంటుంది. 60-70% ఓటింగ్ బిలో 40 year ఏజ్ ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా ప్రో మోదీ, ప్రో బీజేపీ, ప్రో నేషనలిస్టిక్, హిందుత్వ, ఇవన్నీ ఐడియాలజికల్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఇందులో. వీళ్ళు కాంగ్రెస్కి అంత ఈజీగా కనెక్ట్ గారు. బీజేపీకి మరీ క్యాండిడేట్ లేకపోతే టీఆర్ఎస్ ఓడించడానికి కాంగ్రెస్కి ఇస్తారు. జానారెడ్డి గారు నాగార్జున సాగర్ ఓడిపోయారు. జానారెడ్డి వెరీ టాల్ లీడర్, ఓడిపోయారు. దేర్ ఈజ్ ఎ డిస్కనెక్ట్. న్యూ జనరేషన్, యంగ్ ఓటర్స్ అప్ టు 40 years or little more maybe, దీస్ ఆర్ ఆల్ ప్రో మోదీ ఓటర్స్. కానీ అరవింద్ గారు చూసినట్లయితే కర్ణాటకలో ఓడిపోవటం బీజేపీ, ఇంకొకటి ఇప్పుడు డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి వ్యూహాలు రచిస్తాడు అని, ఇంకొకటి ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్లోకి వెళ్తాడు అనేది ప్రధానంగా వినిపించింది. డీకే శివకుమార్ గుజరాత్కి పోయి ఆపిన రావరా వ్యూహాలు రచించమని? ఉత్తరప్రదేశ్ ఆపిన రావరా? ఎవరు ఆపలే కదా, ఏమైంది మరి? సో సేమ్ డీకే శివకుమార్ కర్ణాటకలో పనిచేస్తుంది.
సో ఇక్కడ సేమ్ డికే పథకాలు. శివకుమార్ ఇక్కడ ఎందుకు పని చేస్తాడు? ఆ బ్రాండ్ ఇక్కడ పనిచేయదు. యడ్యూరప్ప బ్రాండ్ కర్ణాటకలో పనిచేస్తుంది. యడ్యూరప్ప బ్రాండ్ తెలంగాణలో పనిచేసిందా? చేసిందా? చేయదు కదా. ఏ బ్రాండ్ ఆడ పనిచేస్తుంది. మోదీ బ్రాండ్ దేశం అంతా పనిచేస్తుంది. అట్లా. ఓకే. సో మోడీని నమ్ముకున్నారైతే ఈసారి బీజేపీ. ప్రజలు మోడీని నమ్ముతున్నారు. ఓకే. సో గజ్వేల్ విషయానికి వస్తే కేసీఆర్ గారు ఉన్న ప్రాంతం అది. అక్కడ బీజేపీ 21%. ఆయన గెలవాలా కూడా. కేసీఆర్ గెలవాలా. ఎందుకంటారు అట్లా? అసెంబ్లీలో చూడాలనుకున్నారా? ఆయన ఉండాలి అసెంబ్లీలో. అపోజిషన్లో చూడబుద్ది అవుతుంది నాకు ఆయన. ఓకే. మేడ్చల్, బీఆర్ఎస్, మల్కాజ్గిరి, బీఆర్ఎస్, కుత్బుల్లాపూర్, బీఆర్ఎస్, కూకట్పల్లి, బీఆర్ఎస్, ఉప్పల్, బీఆర్ఎస్, ఇబ్రాహీంపట్నం, కాంగ్రెస్, లాల్ బహదూర్ నగర్, బీఆర్ఎస్, ఎల్బీ నగర్ అంటే ఎల్బీ నగర్ ఇది, మహేశ్వరం. ఈ జిహెచ్ఎంసీలో మీకు మార్జిన్ ఎంత ఉంది? బీఆర్ఎస్ వర్సెస్ హోమ్ పార్టీస్. బీఆర్ఎస్ వర్సెస్ పార్టీస్ అన్న. సో బీఆర్ఎస్ వర్సెస్ పార్టీస్ అట్లీస్ట్ డబల్ డిజిట్ ఉందన్న, 12 to 25%. అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు. మీకు అది మళ్ళీ చాలా మారుతుంది ఇక్కడ. ఓకే. చేస్తామన్న ఖచ్చితంగా. మళ్ళీ క్యాండిడేట్లు మీరు టోటల్ మీకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధి బీజేపీ విల్ స్వీప్. ఓకే. ఇంకా చాలా సమీకరణాలు మారుతాయి. ఇంకా మారలే. మీరు కూడా సమీకరణాలు మారుతుంటే చేస్తూ ఉన్నాడు. అంతే. ఇప్పుడు ప్రధానంగా అయితే ఇప్పుడు పార్టీ పరంగా చేశారు. చాలా సమీకరణాలు మారుతాయి హెచ్ఎండి ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రాజేంద్ర నగర్ ట్రై ఫైట్ అన్న. ఇక్కడ జస్ట్ 2.4 ఉంది. బీజేపీ వర్సెస్ రాజేంద్ర నగర్ ఉంది మీరు అన్నట్టుగానే. షేర్లింగంపల్లి, బీఆర్ఎస్. మళ్ళీ చెప్తా ఇది గెలవదు షేర్లింగంపల్లి బీఆర్ఎస్. షేర్లింగంపల్లి గతంలో మీరే ఇన్ఛార్జ్గా ఉన్నారనుకుంటా అక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ విషయానికి వస్తే. ఎప్పుడు అక్కడ బోనీ చేయలే బీజేపీ. మొన్న బోనీ చేసినాం కార్పొరేటర్లు. కరెక్ట్. కానీ అక్కడ మీకు 24% ఓట్ బ్యాంక్ అంటే గతంలో చూసినట్లయితే కొద్దిగా పెరిగినట్టే ఇది షేర్లింగంపల్లి. హెచ్ఎండిఏ సమీకరణాలు మీకు లాస్ట్ 1.5 మంత్లో మస్తు మారుతాయి. ఓకే. చివరిలో ట్రై ఫైట్ అన్న. అక్కడ బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది. మళ్ళీ అగైన్ పరిగి, కాంగ్రెస్ అన్న. వికారాబాద్, కాంగ్రెస్. తాండూర్, ట్రై ఫైట్, ముషీరాబాద్, బీఆర్ఎస్. తాండూరులో ట్రై ఫైట్ ఎవరెవరికి ఉంటుందండి? తాండూరులో కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చి బీఆర్ఎస్ ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చి బీజేపీ ఉంది. అంతా కూడా 1-2% డిఫరెన్స్లో ఉన్నాయండి. ఓకే. ముషీరాబాద్, బీఆర్ఎస్. అంబర్పేట్, బీఆర్ఎస్. ఖైరతాబాద్, బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్, బీఆర్ఎస్. సనత్ నగర్, బీఆర్ఎస్. గోషామహల్, బీజేపీ. ఓకే. మరి ఇప్పుడు మీ హెచ్ఎండిఏలో మీరు అన్ని బీఆర్ఎస్ ఉన్నాయి కదా, అన్నీ ఓడిపోతుంది బీఆర్ఎస్. ఓకే. అన్నీ ఓడిపోతాయి. ఓకే. గోషామహల్ ఇక్కడ బీజేపీకే ఫేవర్ చూపిస్తూ ఉంది. కానీ మరి అక్కడ క్యాండిడేట్ని చూసినట్లయితే అంటే రాజాసింగ్ గారు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. బట్ ఇది స్ట్రాంగ్ ఇది ఐడియాలజికల్ సెగ్మెంట్ అది. ఓకే. సో ఏదైనా బీజేపీకి ఫేవర్లో ఉండే కాన్స్టిట్యున్సీ అని అంటారు. ఓకే. సికింద్రాబాద్ సస్పెన్షన్ ఎన్ని రోజులు ఉంటుందో, రివోక్ అవుతుందా కాదా మనకు తెలియదు. ఓకే. బట్ ఇట్ ఈస్ బీజేపీ. ఓకే. మీకున్న సమాచారం ఏముంది? మీద ఆలోచన చేయలేదండి. ఓకే. సికింద్రాబాద్, బీఆర్ఎస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీఆర్ఎస్. కొడంగల్, కాంగ్రెస్. నారాయణపేట్. ఇక్కడ కొడంగల్లో చూసినట్లయితే 48% వచ్చేసి కాంగ్రెస్కి ఉంది. సెకండ్ వచ్చి 27% బీఆర్ఎస్కి ఉంది. 17% థర్డ్ ప్లేస్లో అది రేవంత్ రెడ్డి సీటు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్. సో డెఫినెట్గా ఆయనకి ఎడ్జ్ ఉంటుంది. ఓకే. సో ఈసారి కొడంగల్ నుంచి అయితే ఆయన లించకపోవచ్చు అని కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. అది ఆయననే చెప్పాలి, మనం పెట్టి చెప్తాము. నారాయణపేట్, నారాయణపేట్ బీఆర్ఎస్ స్లైట్ మెజారిటీ. మహబూబ్ నగర్, బీఆర్ఎస్. జడ్చర్ల, కాంగ్రెస్. దేవకద్ర, బీజేపీ. మక్తల్, కాంగ్రెస్. వనపర్తి, బీజేపీ. గద్వాల్. గద్వాల్ బీజేపీలో. ఓకే. 20% అండి. డీకేఆర్ నగర్ సెగ్మెంట్ అది. మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ బీజేపీ స్ట్రాంగ్ ఉంది. ఓకే. వేరే చోట కూడా ఒకసారి మనము బలమైన క్యాండిడేట్ రాగానే అది కూడా మారిపోతుంది. ఓకే. అలంపూర్, కాంగ్రెస్. నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. రైట్. 3%లో కాంగ్రెస్ ఉంది. అచ్చంపేట్, కాంగ్రెస్. కల్వకుర్తి, బీజేపీ. షాద్నగర్, కాంగ్రెస్. కోలాపూర్, కాంగ్రెస్. దేవరకొండ, కాంగ్రెస్. నాగార్జున సాగర్, కాంగ్రెస్. మిర్యాలగూడ, కాంగ్రెస్. హుజూర్ నగర్, కాంగ్రెస్. కోదాడ, కాంగ్రెస్. సూర్యాపేట్, కాంగ్రెస్. నల్గొండ, కాంగ్రెస్. మునుగోడు. మునుగోడు స్లైట్ మెజార్టీతో కాంగ్రెస్ ఉందన్న. కానీ ఫైట్ బిట్వీన్ ట్రై ఫైట్ అని చెప్పుకోవచ్చు మనం. బీఆర్ఎస్కి 28.6% ఉంది.
కాంగ్రెస్కి 34, 30% వచ్చి బీజేపీ ఉంది. ఓకే. భువనగిరి, భువనగిరి కాంగ్రెస్ అన్న. నకరేకల్, కాంగ్రెస్. తుంగతుర్తి, కాంగ్రెస్. ఆలేర్, కాంగ్రెస్. జన్గాం, కాంగ్రెస్. గన్పూర్ స్టేషన్, కాంగ్రెస్. పాలకుర్తి. కాంగ్రెస్. ఇక్కడ ఇది మినిస్టర్ అండి, ఇక్కడ పాలకుర్తి వచ్చేసి ఎర్రబల్ దయాకర్రావు అక్కడ ఓడిపోతున్నాడు ఆయన. 12.4%. టీఆర్ఎస్ బాగా యాంటీ ఉందండి. బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన యాంటీ ఇన్కమ్. ఓకే. అయితే వినయ్ రెడ్డి మీ సర్వేలో అయితే మరీ ముఖ్యంగా చూసినట్లయితే మినిస్టర్లు కూడా ఒక 7-8 మందికి ఈసారి కొంచెం కష్టంగానే ఉందన్న. ఓకే. కేటీఆర్ కూడా అంత కంఫర్టబుల్ లేడు కదా. ఎందుకంటారు? మీ సర్వే అంటుంది అంత కంఫర్టబుల్ లేదు, ఓడించవచ్చు అక్కడ. క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఏమైనా ప్లాన్ చేస్తారా? మీరే వెళ్తారా లేకపోతే? టైం విల్ టెల్. డోర్నకల్, కాంగ్రెస్. మహబూబాబాద్, కాంగ్రెస్. నర్సంపేట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, స్లైట్ మెజారిటీ టు బీజేపీ. ఓకే. పరకాల్, కాంగ్రెస్. వరంగల్ వెస్ట్, ట్రై ఫైట్ అన్న. వరంగల్ ఈస్ట్, బీఆర్ఎస్. కానీ ఇక్కడ కూడా ట్రై ఫైటే ఉన్నట్టుగా 3%లో ఉంది. వరంగల్ ఈస్ట్ వెస్ట్ బీజేపీకి ఆవిష్కారం ఎక్కువ. బీజేపీ కూడా 30% ఉన్నారు. క్యాండిడేట్ల పేరు నేను చెప్పను, క్యాండిడేట్లు నిర్ణయం చేసేది నేను కాదు, నువ్వు కాదు. ఓకే. బట్ అక్కడ వాతావరణం డెఫినెట్గా ప్రో బీజేపీ ఉంటుంది. ఎస్. వర్ధనపేట్, కాంగ్రెస్. ఇక్కడ కూడా ట్రై ఫైట్ ఉంది మళ్ళీ. ఆల్మోస్ట్ ఓట్ అనేది షేర్ డివైడ్ అయిందన్న బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య. సో సమ్ 4%లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. భూపాలపల్లి, భూపాలపల్లి కాంగ్రెస్ అన్న. ములుగు కాంగ్రెస్. కానీ 6.3% లీడ్ కనిపిస్తూ ఉంది. వెరీ అక్కడ తక్కువ ఉంది. ఫైట్ చూసినట్లయితే 36 కాంగ్రెస్కి ఉంది, 30% వచ్చేసి బీజేపీ. మహేందర్ కాంగ్రెస్కున్న ఓటు గ్యారంటీ లేదు ఉంటుందని, గ్యారంటీ లేదు. బీజేపీకి ఉన్న ఇప్పుడున్న ఓటు గ్యారంటీ ఉంటుంది, అది పెరుగుతుంది తప్ప తరగదు. ఓకే. కానీ ములుగులో చూసినట్లయితే సీతక్క చాలా బలమైన అభ్యర్థిగా కనిపిస్తూ ఉంది. కానీ బీజేపీ చూసినట్లయితే 30%, జస్ట్ స్లైట్ 6%. దట్ ఈస్ ఐడియాలజికల్ ఓట్, దట్ ఈస్ నరేంద్ర మోదీస్ ఓట్, దట్ ఈస్ నేషనలిస్టిక్ ఓట్, హిందుత్వ ఓట్. దిస్ ఇస్ ద ఓట్. కానీ మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ఆదిలాబాద్ కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియా అంటూ ఉంటాం. ఇటు ములుగు కానీ మహబూబ్ నగర్ కానీ బీజేపీ ఎక్కువగా స్ట్రాంగ్ కనిపిస్తూ ఉంది బ్యాక్వర్డ్ ఏరియా డిస్ట్రిక్ట్స్లలో. మోదీ గారి స్కీమ్స్, అంత్యోదయ ఒక పాలసీగా వీకర్ సెక్షన్ స్కీమ్స్ అయితే ఉన్నాయో, వీకర్ సెక్షన్స్ కోసం ప్రవేశపెట్టిన స్కీమ్స్ మోదీ గారి అడ్మినిస్ట్రేషన్లో చేరుతున్నది. అది ఓకే. లాస్ట్ మైల్ డెలివరీ ప్రతి గడప గడపకు చేరుతున్నది స్కీమ్. ఎక్కడ కూడా లీకేజీలు పిరిఫరేజీలు లేవు. ఏమైతే ఢిల్లీ నుంచి వెళ్ళిన రూపాయి లాస్ట్ మినిట్ దాకా చేరుతున్నది. ఓకే. కాబట్టి ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. ఒక క్లీన్ గవర్నెన్స్ ఉంటే సాధ్యమవుతుంది. అంత డెవలప్మెంట్ కానీ ఈ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా అయితే ప్రజలకు మేలు చేసే ఇవన్నీ స్కీమ్స్ ఉంటాయో ఇవన్నీ చేరాలంటే ఒక క్లీన్ గవర్నెన్స్ అవసరం. ప్రధానంగా అది బీజేపీతో సాధ్యం. మళ్ళీ నువ్వు ఒక దొంగకు తీసుకుపోయి ఇంకో దొంగను కూర్చోబెట్టేది కాంగ్రెస్. సో కాంగ్రెస్కి ఎప్పుడు చూస్తారు అంటే వాళ్ళకి సరే పాత 125 సంవత్సరాల పార్టీ, ఈడ ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి. ఒక నేను చెప్పిన మనం అనుకున్నట్టు ఆదిలాబాదు, నిజామాబాదు, పార్ట్ ఆఫ్ కరీంనగర్, హెచ్ఎండిఏ, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్, ఈ అన్ని ఏరియాస్లో వాళ్ళ క్యాండిడేట్లు కష్టం. వేరే జాగాలో వాళ్ళ క్యాండిడేట్లు ఉన్నారు, ఉన్న జాగాలో వాళ్ళు ఇంటరాక్ట్ ఉంటున్నారు. ఒకసారి బీజేపీకి మంచి అభ్యర్థి రాగానే వాళ్ళు టక్కన పడిపోతుంది వాళ్ళకి. వినయ్ గారు మీరేమంటారు? మరీ ముఖ్యంగా చూస్తే ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, ఇలాంటి కొద్దిగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లలో బీజేపీ ఎక్కువగా ఫోర్స్ కనిపిస్తూ ఉంది. ఎందుకంట? డిజిటల్ మీడియా. సో జనాలు చూస్తున్నారన్న దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిందని నేను అనుకుంటాను. ఓకే. దెన్ పినపాక కాంగ్రెస్ అన్న. ఇల్లందు కాంగ్రెస్. ఖమ్మం కాంగ్రెస్. దెన్ పాలేరు కాంగ్రెస్. మదిరా కాంగ్రెస్. వైరా కాంగ్రెస్. సత్తుపల్లి కాంగ్రెస్. కొత్తగూడెం కాంగ్రెస్. అశ్వారావుపేట కాంగ్రెస్. భద్రాచలం కాంగ్రెస్. అది ఓవరాల్ గా చూసినట్లయితే ఏ పార్టీ ఎలా ఉంటుందో ఒకసారి. బీజేపీకి అభ్యర్థుల దగ్గర బీజేపీ చూపిస్తున్నారు మీరు, కాంగ్రెస్ కి అభ్యర్థుల దగ్గర కాంగ్రెస్ చూపిస్తున్నారు. ఈ రెండింటికి లేని దగ్గర టీఆర్ఎస్ గెలుస్తుంది ఆడాడ. అయితే ఖమ్మం వరుస పెట్టి కాంగ్రెస్ అనే చూపించాడు కానీ అన్ని డెడ్ ఇదిలోనే ఉంది. ఖమ్మం రాజకీయము, హెచ్ఎండిఏ రాజకీయము ఎప్పుడైనా మారొచ్చు. లాస్ట్ 1 month లో మస్తు మారుతుంది. ఓకే. ఓవరాల్ గా చూసినట్లయితే వినయ్ ఏ పార్టీ ఎలా ఉందో ఒకసారి స్టేట్ లో చెప్తే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ.
సో ఓవరాల్గా 23 సీట్స్లో బీజేపీ కరెంట్ లీడ్లో ఉందన్న. సో ఇందులో 17 సీట్స్ వచ్చి మోర్ దాన్ 5% ఉంది. రిమైనింగ్ 6 సీట్స్లో వచ్చి ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ట్రై ఫైట్. అండ్ మోర్ ఓవర్ బీజేపీ ఓవరాల్గా 11 సీట్లలో ట్రై ఫైట్లో ఉంది. అంటే నువ్వా నేనా అనే పోటీలో కన్నా బీజేపీ ఉంది. కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 1, 2, ఒక 5 సీట్లలో నువ్వా నేనా అన్నట్టుంది. ట్రై ఫైట్ చూసుకుంటే ట్రై ఫైట్ ఎక్కువ ఉందన్న. ట్రై ఫైట్ ఒక 10 సీట్లలో ఉంది. ఒక 10 సీట్లలో ఆల్ 3 పార్టీస్ అలా ఉంది. సో ఓవరాల్గా 49 సీట్స్లో కొంచెం క్లియర్ మెజార్టీలో కాంగ్రెస్ ఉంది. 58 వచ్చి స్లైట్ మెజార్టీతో ఉంది. అండ్ బీఆర్ఎస్ వచ్చి 31 సీట్స్లో మెజార్టీలో ఉంది. ఓకే, ఓవరాల్గా చూసినట్లయితే టీఆర్ఎస్ వచ్చేసి 27% థర్డ్ ప్లేస్లో చూపించారు. కాంగ్రెస్ వచ్చేసి 32%, ఆల్మోస్ట్ 0.9 అంటే 33%. ఇక్కడ 29% బీజేపీ చూపిస్తా ఉన్నారు. సో 3% స్లైట్ మెజారిటీతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 1.5% ఓటు. కాంగ్రెస్కి ఓటు ఉండే గ్యారంటీ ఏం లేదు. ఓకే, బీజేపీ ఓటు గ్యారంటీ, బీఆర్ఎస్ ఓటు గ్యారంటీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గెయిన్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ గెయిన్ అవుతుందో అది బీఆర్ఎస్ నుంచి గెయిన్ అవుతున్నది. ఓకే, బీజేపీ నుంచి గెయిన్ అయ్యేది కాదు. బీజేపీ ఓటు ఇంటాక్ట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో మీ న్యూట్రల్ ఓటు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మీకు 15 సీట్లలో ఎక్కువనో ట్రై పార్టీ ఫైటింగ్ ఉందో అక్కడ బీజేపీ గెలిచే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. న్యూట్రల్ ఓట్ బీజేపీకి షిఫ్ట్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎలక్షన్ల వరకు షిఫ్ట్ అయ్యే ఓటు ఉంటుంది. అండ్ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఇక్కడ 7 స్థానాల్లో ఎంఐఎం పార్టీ ఉంటుంది. ఈసారి ఏమన్నా ఒక 10-15 స్థానాల్లో ఎంఐఎం కనుక పోటీ చేసినట్లయితే ఈ 1-2% కూడా గల్లంతయ్యే ఛాన్సెస్ ఉంది. బీజేపీ తెలంగాణ రాజకీయం ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఉంది. నువ్వు నేను వినయ్ మనం జూన్లో ఉంటాం, మా నాయకత్వం సెప్టెంబర్లో ఉంటుంది. ఓకే, సో మ్యాజిక్ అంతా సెప్టెంబర్లోనే ఉంటుంది. వాళ్ళు 3 నెలలు ముందర ఉంటారు మనకన్నా. వాళ్ళ ప్లానింగ్ వ్యవహారం అంతా అక్కడ ముందు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. ఈసారి ఎంఐఎం పార్టీ ఏమన్నా ఈ 7 స్థానాలు కాకుండా ప్రధానంగా ఏమన్నా కాన్స్టిట్యున్సీలలో పోటీ చేశారు? అదే ఓవైసీ చెప్పాలి, నేనెట్లా చెప్తా. ఆయన దేశం అంతా కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడైనా గెలుస్తాడు అనుకుంటే ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ ఉన్నది, బోధన్ ఉన్నది, ముదోల్ ఉంది, నిర్మల్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. ఇటువంటి జాగాలలో కంటెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, అని ఈజీ 15-20 సీట్లు కంటెస్ట్ చేయొచ్చు తెలంగాణలో ఈజీగా. ఇంకెక్కువ చేస్తే చేస్తారు. బీఎస్పీ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. బీఎస్పీ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గారు ఆయన క్రెడిబిలిటీ ఆయనకు ఉన్నది. సో ఆయన అది కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సిగ్నేచర్ స్టూడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్.